రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంటు సమీక్షా సమావేశంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ముందే ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ తోపులాటలో ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన విహెచ్ను కూడా తోసేసేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని కార్యకర్తలు అడ్డుకున్నారు. అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో ఈ గొడవ జరిగింది. ఘర్షణ నేపథ్యంలో సమావేశం నుంచి మంత్రి అజారుద్దీన్ వెళ్లిపోయారు. గొడవ కారణంగా సమావేశం ముగిసినట్లు మంత్రి పొన్నం ప్రకటన చేశారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంటు సమీక్ష సమావేశంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ముందే ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ తోపులాటలో ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన విహెచ్ను కూడా తోసేసేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని కార్యకర్తలు అడ్డుకున్నారు. అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో ఈ గొడవ జరిగింది. ఘర్షణ నేపథ్యంలో సమావేశం నుంచి మంత్రి అజారుద్దీన్ వెళ్లిపోయారు. గొడవ కారణంగా సమావేశం ముగిసినట్లు మంత్రి పొన్నం ప్రకటన చేశారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్వాన్ అయినా నాకు స్టేజ్ మీద రామంటున్నా. నేను రాను అని నేనే నూకినా. అయినా నాకు నూకినా. ఆ చైర్ ఉన్నది వెనక, రైట్? మేము పడిపోయినాం. దాని తర్వాత ఆయన వచ్చి ముద్దులు పెట్టుకున్నాడు. సో ఏం లేదు, ఇది మా పార్టీ, ఫ్యామిలీ. ఆయన పెద్దన్న, స్మాల్ మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్, నథింగ్. ఎవరి పక్కన కూర్చోవడానికి ఇద్దరు మొత్తం అది ఆ విఐపి ఉంటాయి కదా చైర్లు, మినిస్టర్ పక్క కూర్చోడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో నేను వెళ్ళిపోయినా ముందు కూర్చుందామని. ఆయన ఉస్మాన్ నజీర్ గారు నాకు గుంజినారు, మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి అని. నేను రాను అని ఆయనకు నూకినా, ఆయన నాకు నూకినారు. ఆ చైర్ వెనుక ఉన్నది, నేను పడినా. దాని తర్వాత ఆయన అరే మా ఫిరోజ్ ఖాన్కి నేను నూకినా అని ఆయనకు రియలైజ్ అయింది. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. రైట్, నో ప్రాబ్లం, స్మాల్ ఇష్యూ, ఇట్ హ్యాస్ బీన్ సాల్వ్. స్టార్ట్ అయింది సమావేశం, ఎండ్ అయింది. సర్ అని సబ్జెక్ట్ ఉన్నది, సబ్జెక్ట్ మీద డీటెయిల్ డిస్కషన్ అయింది. ఒక స్మాల్ మిస్అండర్స్టాండింగ్కి మేము సెట్ చేసుకున్నాం. జై హింద్.